ఎందుకు అంటే కనుక నీ చిత్తము నెరవేర్చడానికి నేను వచ్చాను, ఈ చిత్తాన్ని జరిగించడానికి నేను వచ్చాను. ఇది ఇన్ని లిస్టు పెట్టి ఇలా జరుగుతుందని నాకు ముందుగానే బయలుపరిచిన నీ చిత్తం ఏదైతే ఉందో అదే జరిగించు. నా చిత్తము గొర్రె పిల్లలకు నేను బలి చేయడమే అన్నాడు. నీవు ఏం చేయాలి అంటే కనుక మౌనమే నీకు మరొక అవకాశము లేదు ఇక్కడ. కాబట్టి ఇక ఆ సిలువకు వెళ్ళలేదు కాబట్టి నాకు విజ్ఞాపన చేస్తున్నావు. ఎంతగా అంటే నీ భారం నాకు అర్థమైంది, నీ రక్తమే చెమటగా మారిపోయినంత భారం కలిగి విజ్ఞాపన చేస్తున్నావు. అయినను నేను నిన్ను బలివ్వడానికి నిర్ణయించుకున్నాను. ఎందుకో తెలుసా? ఇస్సాకు ఇచ్చిన ఒక్క కుమారుణ్ణి తప్పించను. ఆనాడే నేను నిర్ణయం తీసుకున్నాను. ఆ పొట్టేలు లేదా ఆ గొర్రెలు ఆ కొమ్ములు చిక్కుకొని ఆ పొదలో ఉండిపోయిన గొర్రెలు నువ్వే అని లోకానికి తెలియడానికి ఆది కాండంలోని గొర్రెగా నేను చూపించాను. ఇప్పుడు కూడా అదే గొర్రె పిల్లగా మౌనంగా ఉండిపో. నన్ను నలగొట్టడానికి తండ్రికి ఇష్టమైందని రాస్తాను. రచయితలు 53వ అధ్యాయం చదువుకుంటే ఆయన భారం గురించి అర్థమవుతుంది. ఇందులో మనకు ఏమర్థమైంది అంటే నేను రాత్రికాల సమయంలో భారభరితము అంటే కనుక నీ ప్రభువుకి నీ నా పాపము తీసే భారం, నీ నా కోసము ఆ రక్తాన్ని చెందించడానికి భారం, పంపించిన తండ్రి కోసము రాజ్యం కట్టడానికి భారం, ఆయన భుజముల మీద సిలువనే రాజ్య భారం. 150 కిలోల సిలువ ఆ గొలగతా కొండ వరకు ఆ యెరూషలేము పురవీధుల్లో మోసుకుంటూ వెళ్ళాడు. పడిపోతున్నాడు. లేపి మళ్ళా బరువైన సిలువను ఎత్తుతున్నారు తప్ప ఎవరు కూడా బొమ్మ కాసిన వారు లేరు. పల్లెటూరు నుంచి వస్తున్న యేసుప్రభుని ఒకరిని బలవంతంగా పెట్టారు, కానీ ఈ గొర్రెని మొయ్యలేనని ఆడే వెళ్ళిపోయాడు. ఇంత బరువు నేను చూడండి ఎంత భారం, ఇంత భారం గురించి ఆయన నిర్గమం గురించి ఆ గెత్సేమనే తోటలో భారం కలిగి ఒక ఒంట్లో ఉన్న రక్తమే ఇదిగో ఈ బెజ్జాలో కూడా చెమటగా వచ్చేస్తూ ఉంటే సహకరించవలసిన ఏర్పాటు చేసుకున్న శిష్యులనే వారు కూడా భారం. ఏం భారం? నిద్రా భారం. రాయబడింది కదా, వారు కన్నులు భారం కలిగి ఉన్నారు. ఇదిగో నీ దేవుడు నీ కోసం నా కోసమో 2025 సంవత్సరాల క్రితం ఇంత భారాన్ని అనుభవిస్తే నీ మీద నా మీద కూడా భారం ఉంది కదా. ఏం భారం అంటే కనుక రక్షింపబడిన నీవు రక్షణ గురించి చెప్పవలసిన భారం, దేవుడి గురించి తెలుసుకున్న నీవు ఆ దేవుడి గురించి వివరించవలసిన భారం, క్రైస్తవుడుగా క్రైస్తవేతనాలుగా కుటుంబం కలిగిన నీవు అన్యుని దేవుడి వైపు నడిపించవలసిన భారం. మరి ఆ భారాన్ని కలిగి ఉన్నావు. లేదా శిష్యులు లేక 3.5 సంవత్సరాలు విలువైన మాటలే ఉన్నారు. వింటూ ఉన్నవారు కళ్ళారా ఎప్పుడు చూడని అద్భుతాలు చూస్తూనే వచ్చారు. ఎక్కడా తినని రుచికరమైన రొట్టెలు కడుపుకు తింటూనే వచ్చారు. కానీ భారం ఎలా ఉంది చివరికి అంటే కనుక తండ్రి చేత పంపబడిన వాడికైతే రాజ్యము కట్టాలని, తండ్రి చిత్తము నెరవేర్చాలని రక్తమే చెమటగా మారిపోయేంత భారంతో ప్రార్థన చేస్తూ ఉంటే ఒక్క గడియ కూడా మెలుకోలేని నిద్రాభారం కలిగిన వారు ఎలా ఉన్నారట? మత్తగస్తులుగా ఉన్నారు. అదే కదా చదివిన ఉపకారం దాంట్లో ఉన్న పాఠం సారాంశం. మరి ఏ భారం కలిగి ఉన్నాం? ప్రభు చెప్తున్నాడు మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరి వచనాల్లో బాప్తిసం ఇవ్వండి, తండ్రి కుమార పరిశుద్ధ నామములో బాప్తిసం ఇచ్చి శిష్యులైన మీరు సర్వ సృష్టికి వెళ్ళాలని నాకు అందరినీ శిష్యులుగా మార్చు. చదువు ఒకసారి. తండ్రి యొక్క కుమారుని యొక్క సమస్త జనులను శిష్యులుగా చేయి. నువ్వు మారు క్రైస్తవుడు, నువ్వు తెలుసుకున్నావు దేవుని గురించి, మరి తెలియని వారి గురించి నీకు తెలుసు కదా, ఎరగని వారి గురించి నీకు ఎరిగే కదా. అనేక మంది నీ కుటుంబంలోనే, నీ బంధువుల్లోనే, నీ గ్రామంలోనే, నీ స్నేహితుల్లోనే, నీకు తెలిసిన వారిలోనే ఇంకా భారం కలిగి రక్తము చెమటగా మారిపోయేంత భారంలో బాధ్యత కలిగి ప్రార్థన చేసి
పరిశుద్ధుడుగా పాపిగా మార్చబడి చెమట ఎలాగైతే కారుతుందో అలాగే ఒంటిలో ఒక రక్త పొట్టు కూడా ఉంచుకోకుండా సర్వమానవాళ్ళ కోసం చివరి పొట్టు వరకు కూడా దారిపోసిన ఆ యవ్వన పరిశుద్ధ రక్తం గురించి రక్షణ పొందిన నీవు చెప్పగలిగే విధానంలో ఉన్నావా? ఇంకా అనుమానం వచ్చి, ఎందుకంటే సబ్బాతు దినం వచ్చేస్తుంది, అనగా విశ్రాంతి దినం వచ్చేస్తుంది. విశ్రాంతి దినం ముందు రోజు ఎవరు కూడా సిలువ పొయ్యి మీద వేలాడకూడదని చెప్పేసి ఒకవేళ చనిపోతే దింపుతారు, చావపోతే కనుక ఎముకలు ఎరగొట్టి దింపుతారు. ఆ ఎముకల్లో ఒక ఎముక కూడా ఎరగబడలేదు, చనిపోయాడా లేదా అని చెప్పేసి కష్టదేశాన్ని పళ్ళులో పక్కలో కోటు పొడిచాడు. నీళ్లు వాడు సాగు పొడిచడానికి కూర్చోడు. బైబిల్ స్కాలంలో చరిత్రకారులు చెప్తారు, ఆ నీళ్లు పడేసరికి పళ్ళు చూపు. అంటే దేవుడి కారణం తెలుసా? ఎవడు కూడా దేవుని కలిగిన వారిగా ఉండాలి తప్ప ఏ యుగ సంబంధమైన దేవత కలుగు చేసిన అందత్వంతో గుడ్డివారిగా ఉండకూడదు. ప్రత్యక్ష సాక్షిగా కళ్ళు పొందిన వాడుగా పొడిచిన వాడైనా ఉండాలని, చనిపోయిన తర్వాత కూడా ఆ గుడ్డివాడికి చూపునిచ్చిన ఆత్మ బ్రతుకున్నప్పుడు మాత్రమే కాదు, ఒకడు అనుమానం వచ్చి పొడిస్తే ఆ గుడ్డివాడికి కూడా చూపించాడట ఆ చివరిగా మిగిలిపోయిన రక్తము నీళ్ళు. ఇంత భారం కలిగిన దేవుడి కోసము, ఇంత భారం కలిగిన దేవుడి నిమిత్తము, ఇంత భారం కలిగి 2025 సంవత్సరాల క్రితము ఆ శిలువ ధ్యానం కోసం ఈ 40 రోజులు ఆచరిస్తూ ఆరాధిస్తూ ఆయన నామం పేరట కట్టబడిన మందిరంలో నిత్యము కూడుకుంటున్న నీ జీవితంలో కలిగి ఉన్న భారం ఏం భారం? ఆయన కోసం ఏ భారం కలిగిన శిష్యులుగా ఎంత నిద్ర భారం కలిగిన దేవుడి మందిరం, అక్కడ శిష్యులే కాదు దేవుడి మందిరానికి వచ్చి కూడా హాయిగా దూరాలు నుంచి నిద్రపోయే వ్యక్తులు లేరు. అంటే ఇళ్ళకి ఏమన్నా భారం ఉందా? పౌలు గారు పర్యాయం ఏమంటారు, అపోస్తులు ఏమంటారంటే ఎవడగాడు వాడు కష్టపడి ఆహారం కూర్చుకోవాలి, ఇక్కడ భోజనాలు ఫ్రీగా ఉన్నాయని, లేకపోతే బలారాధన కార్యక్రమం రోజు భోజనాలు పెడతారు, ఎవరు బట్టి వచ్చేసి తినేకూడదు, అంటే అందరూ కష్టపడాలి అని భారం గురించి చెప్తున్నారు. మరి నీకున్న భారం కనీసం దేవుడు వినిపించే మాటలు కూడా శ్రద్ధ కలిగి ఆసక్తి కలిగి విన్న భారం లేదా? నిద్రపోవచ్చు. అదే కదా ప్రభు దీనంగా అడుగుతున్నాడు, ఒక్క గడియ ఒక్క గంట అయినా నిద్రపోయే టైంలో ఆ ప్రభు వచ్చి ఏమన్నా తెలుసా? ఇక లోకానికి అధికారం ఇచ్చేశారు, ఇక మీరు ప్రార్థన చేయవలసిన అవసరము లేదు. వాడు ఏం చేస్తాడు తెలుసా? జల్లుడు బట్టి జల్లించేస్తాడు. ఎవరు జల్లిస్తారు? జల్లుడు బట్టి ఎవరు జల్లిస్తారు తెలుసా? నీతి మంతులు అనుకుంటున్న వారిని జల్లిస్తాడు. పేతురుతో చెప్తున్నాడు ఆ మాట. ఎందుకు నీతి మంతులు అంటే ఒకవేళ ఎలా అర్థంగా ఉన్నారు జారిపోతారు, జారిపోయి లాగేసుకున్నామని చూస్తాడు. అందుకే నిల్చున్నాడని వాడు పడిపోకుండా చూసుకో. అందుకనే వారికి ఉన్న కారణం ఏంటి తెలుసా? పగలంతా కాళ్ళు అడిగేలాగా తిరిగింది ప్రభు. పగలంతా రాజ్య సువార్త గొంతెండిపోయేలాగా దేవుని గురించి ప్రకటించింది ప్రభువు. ఓడ ఉన్నవారు మాత్రము ఆ పగలంతా పరిచయం చేసిన ప్రభువేమో మరలా భారం కలిగి రక్తము చెమటగా మారిపోయేంత ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన తిన్నవారు సుఖంగా నిద్ర. అంటే నేటి క్రైస్తవుడికి అలనాడు శిష్యులు ఒక్క గంట కూడా ఓపిక పట్టలేని స్థితిలో ఎలా ఉన్నారో అలాగే క్రైస్తవ లోకం కూడా ఉందని మనము గమనించాలి. వాక్యం పెట్టిన కట్టడలు కాదు కదా, భక్తి జీవితంలో నీవుగా కట్టడలను పెట్టుకుంటుంది. ఏంటి కట్టడలు అంటే కనుక ఆదివారం ఖచ్చితంగా వెళ్ళాలి, మంచిదే. కానీ వెళ్ళి మేము నేర్చుకున్నాం. ఇన్ని ఆదివారాల జీవితంలో నీవు నేర్చుకున్న పాఠాలేంటి? నువ్వు నేర్చుకున్న వాక్యాలేంటి? నేర్చుకున్న వాక్య సంబంధం ఇచ్చిన దేవుడి రాజ్య వ్యాప్తిలో నీవు చేస్తున్న భారం కలిగి చేస్తున్న పరిచర్య ఏది? నీకు నువ్వు తెలుసుకొని ఊరకుంటావా?
సొంత పనులు చూసుకుంటూ సంతసిస్తావా? నిన్ను తెలుసుకొని ఎదురకుండా సొంత పనులు చూసుకుంటూ సంతసిస్తావా? పని ఎంతో ఉందని మారు నడిస్తే సంచేయమని నిన్ను చేస్తూ ఉంటే పని ఎంతో ఉన్నదని మారు నడిస్తే సంచేయమని నిన్ను చేస్తూ ఉంటే పక్కన నవ్వుతుంది కదా. నాకు రాక నాకు వచ్చి పాడు ఆపేశారండి కదా. అర్థమైందండి అందరూ. పనివారు కావాలని ప్రభువు అడుగుతున్నాను. ఆదరణతో ఉంది పనివారు కావాలని. అంటే నాకు సంబంధం లేదు నిలబడిన వరకే కాదు, విన్న మనందరం, రక్షింపబడిన మనందరం, తెలుసుకున్న మనందరం భారం కలిగి ఉన్నారు దేవుని కోసం. ఆ బాధ్యత మనకి ఇయ్యబడి పల్లె పల్లెల్లో, పట్టణాల మూలల్లో, వాడవాడల్లో, సొగసైన మేడల్లో వార్త చాటలు పడుతూ పట్టణాల్లో కూడా ఆ భారం మీకు ఇయ్యబడింది. కానీ ఏ భారం కలిగి వాక్యంలోకి వెళ్ళలేదని ఈ భారం గురించి మాట్లాడుతున్నాను. కానీ నోవహు కాలంలో, ఆదిమ కాలంలో చదివిన వాక్యంలో ఎంచుకున్న ఏర్పాటు చేసుకున్న కుటుంబానికి ఒక బాధ్యత భారం అప్పచెప్పితే కుటుంబం అంతా కూడా, ఈ అనమండుకుడు కూడా ఆ భారాన్ని భరించారు. యజమానుడిగా ఉన్న నోవహు ఓడను కట్టాలి అంటే కనుక ఆ యజమానురాలైన ఆ తల్లి ఇంటిలో కావలసిన వంట చేసేసి చేతి కిందకు వచ్చి ఏం పని చేయాలని చెప్పేసి అడిగేదంట. యవన కాలంలో వచ్చి వివాహములైన కుమారులు కూడా వచ్చి తండ్రికి లోబడి పరమ తండ్రి ఇచ్చిన ఆజ్ఞ కాదా అని ఆ పనిలో పాలిభాగస్తులు అయ్యా మీరు కట్టుకోండి అని కోడలుగా వచ్చిన వారు బయటగా వారుగా ఏమీ ఆలోచించలేదు. నా యజమానులు చేస్తే మేము చేయాలని వారు కూడా ఆ పనిలో నిమగ్నమయ్యారు. అందుకు కదా ఆ కుటుంబం అంతా కూడా రక్షింపబడింది. అందుకు కదా ఆ ఇచ్చిన భారాన్ని ఖచ్చితంగా బాధ్యతగా నిర్వర్తించినందుకు కదా ఆ జలప్రలయం నుంచి ఆ కుటుంబము తప్పించబడింది. మరి నీకు నాకు భారం ఉందని చెప్తుంది. భారపడుతుందనే అంశం గురించి మాట్లాడుకుంటున్న మన జీవితంలో రక్తము చెమటగా మారిపోయేంత ప్రభువే ప్రార్థన చేసి భారం కలిగి ఉంటే ఆయన సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించబడాల్సిన శిష్యులు నిద్రాభారం కలిగి ఉన్నారు. ఇదిగో 2025 సంవత్సరాల క్రితం వచ్చిన ప్రభువుని నమ్ముకున్న క్రైస్తవ కుటుంబంగా కొనసాగుతున్న మన జీవితంలో రక్షణ పొంది లేదా దేవుడు ఎరిగి వాక్యం వింటూ మందిరానికి వస్తూ మన వరకు ఏ భారం కలిగి ఉన్నాం? ఇది ప్రశ్న. నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటే వారికి అప్పచెప్పిన భారం 6 అరలుగా 7 అరలు చేసి దేవుడు నీ కుటుంబం మాత్రమే కాదు ఓడలు కవరిస్తే లేదా తర్వాత జీవరాశులు ఏవైతే భూమి మీద ఉండాలో ప్రతి దానికోసము చెప్పిన ప్రతిదీ లెక్కల ప్రకారంగా లెక్కలు రాశాడు. లెక్కల ప్రకారంగా దేవుడు చెప్పిన లెక్కల ప్రకారంగా ఆ భారాన్ని కలిగి బాధ్యత నిర్వర్తించి ఓడను కట్టినప్పుడు ధ్యానం చేసిన వారు నేర్పులు నశించిపోయారు. కానీ భారం కలిగి కట్టిన బాధ్యతను చూసిన దేవుడు ఆ కుటుంబానికి ఇంటికి కూడా ఊరుకోకుండా కాపాడు. మామూలు జలప్రలయం కాదు, లేకపోతే ప్రచండ వర్షం కురుస్తున్న 40 దినాల్లో లాను చలికి తీసిపోయారని కానీ, లేకపోతే తలుపు వేయబడ్డది కాబట్టి గాలి కనుక ఉడికి చచ్చిపోయారని కానీ, లేకపోతే 40 దినాలే కాదు మరో 150 దినాలు అరారాజు కొండ మీద ఓడ నిలిచిపోతే ఆహారం లేకుండా ఈ ప్రాణాలు కోల్పోయారని రాయబడిందా? కాపాడేది దేవుడు ఏర్పాటు చేసుకుంటే ఎటువంటి పరిస్థితుల్లోనైనా కాపాడతాడు. ఎప్పుడు అంటే కనుక నీకు నాకు అప్పచెప్పిన భారాన్ని బాధ్యతగా తీసుకున్నాను. అదే భారపరితమైన పరీక్ష. ఈ 3 విషయాలు, కొన్ని మాటలు, 3 పాటలు, కొన్ని వర్షాలు ఇప్పుడు చెప్పి నేను ముగించేస్తాను. చదువు 48వ వచనం సువార్త పాఠ్య భాగం. మీరు శోధనలో ప్రవేశించకూడదు. క్రైస్తవ భారపరిమితి ఏంటి తెలుసా? మొట్టమొదటిగా ప్రార్థన. నీ ప్రార్థన నీ జీవితానికి వెలుగును
నేర్పిస్తుంది. రేపు మొదటి జామునే ఆ సిద్ధపాటును కలిగి ఉండు. నీళ్లు కుమ్మరించినట్లు ఈ హృదయాన్ని కుమ్మరించు. క్రైస్తవుడికి భారం కలిగిన బాధ్యత ఏంటో తెలుసా? ప్రార్థన. మొదటి ప్రార్థన ఎప్పుడు చేస్తాం? నిద్రలో ఏం చేసినటువంటి నువ్వు పగలంతా నువ్వు తిరిగేసి అన్ని కాబట్టి వెళ్తావు. ప్రార్థన ఎప్పుడు చేస్తావు? మెలుగు కలిగినప్పుడే ప్రార్థన చేస్తావు. చదువు మాట మార్క్స్ 13:33 తొందర జాగ్రత్త పడు, మెలుగు ప్రార్థన చేయి. ఆ కాలం ఎప్పుడు వచ్చిందో మీకు తెలియదు. చాలు, ఆ కాలం ఎప్పుడు వచ్చిందో మీకు తెలియదు. ప్రార్థన చేయడానికి క్రైస్తవుడు ఎలా ఉండాలి? మెలకువగా ఉండాలి. ఉన్నప్పుడు దేవుడు అప్పుడు కూడా ఆ వారు మీకు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం. మెలకువగా ఉండు, విశ్వాసములో నిలకడగా ఉండు. ఏముండాలంట? పౌరుషము గలవారైన ఉండాలి. ఎందుకు గుడ్డుపాము కూడా ఉంటుంది పౌరుషం కదా. గుడ్డుపాము కూడా అది కలిసిన ప్రయోజనం లేదని చెప్పేసి మీదకు కింద అక్కలు వెళ్ళిపోతాయి. అలాంటి పౌరుషాలు మనకు ఉంటాయి. కానీ ఈ పౌరుషం ఎలా ఉండాలి తెలుసా? యాకోబు మగసిరి కలిగిన వాడుగా, మగసిరి కలిగిన వాడుగా దేవుడు అలాంటి పౌరుషం చూపించే కోసం నిలబడు. మెలకువ, పౌరుషం క్రైస్తవుడు మొట్టమొదటిగా కలిగి ఉండవు. ప్రయాణం వెళ్ళాలనుకోండి, ఆ టైంకి వెలుగు ప్రయాణం ఏమైపోతే పని ఏమైపోతే. అందుకనే రేపన్న రోజుని ఆ కడపలతో విడినప్పుడు సిద్ధపడిన కన్యకల వలె తప్ప ఇంకా నిద్ర బతుకుతూ ఉంటే కనుక ఆ వెలుగు అనే అనుభవం, ప్రార్థన అనుభవం లేకపోతే కనుక నువ్వు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న వ్యక్తులు కనుక విడవబడు. రాత్రి కాలంలో ఏ భారం కలిగి ఉన్నావు మాట్లాడుతున్నావు? మొట్టమొదటిగా నీకు ఉండవలసిన భారం తెలుసా? ప్రార్థనా భారం. ఆ ప్రార్థనా భారం కలిగి ఉన్నట్టు నువ్వు ఎలా ఉండాలి తెలుసా? మెలకువ కలిగి ఉండాలి, పౌరుషం కలిగి ఉండాలి. పౌరుషం కలిగి ఈ పౌరుషం కలిగి అంటే ఇంకా మొహం చూడకూడదు, ఇంకా మాట్లాడకూడదు. అలాగే ఉంటుంది క్రైస్తవుడు. దేవుడిని ఎప్పుడు అంగీకరించు. నీ పొద్దున పోతే సాయంత్రానికి సమాధానపడు. లేకపోతే నేను అంగీకరించు. నువ్వు ఎంత శ్రేష్టమైన అర్థం చేసినా నేను స్వీకరించాను. ఎందుకంటే ఆయన సమాధానం పరిచేవాడుగా ఉన్నాడు. అలాంటి విషయాల్లో కాదు. ఈ పౌరుషం ఎలా తెలుసా? యాకోబు మనసిరి కలిగి ప్రార్థన చేసి 9 నెలలు దిగిపోయిన దేవుడు దిగి వచ్చి ఆశీర్వదించే వరకు కూడా ప్రార్థన మానలేదు. తెల్లారిపోతుందంట. అలాగే నీవు నేను పొందుకోవలసిన విషయాల్లో పట్టుదల కలిగి, పౌరుషం కలిగి, ఆ వెలుగు కలిగిన ప్రార్థన చేస్తే, అందుకే యాకోబు పత్రికలో చెప్తున్నాడు కదా, ఏలియా మాలాంటి స్వభావం కలిగిన మనుషుడే పౌరుషంతో ప్రార్థన చేసినప్పుడు ఆకాశం అగ్ని దిగిపోయింది. ఆయన పౌరుషం కలిగి ప్రార్థన చేసినప్పుడు ఆకాశం వర్షము ఆగిపోయింది, భూమి పలకము ఆగిపోయింది. అందుకనే నీకు నాకు దేవుడు అప్పగించిన బాధ్యత ఏంటో తెలుసా? అనేక మంది లేదా దేవుని రాజ్యం కట్టడం కోసము భారం కలిగి కట్టడం చెమటగా మారిపోయేంతగా ప్రభు ప్రార్థన చేస్తే, ఆ ప్రభుతో ఉన్న శిష్యులు వల్ల 1 గంట కూడా నేర్చుకోలేని నిద్రాభారం కలిగిన వ్యక్తులుగా ఉండకుండా మెలుగువని ప్రార్థనా భారం కలిగిన వ్యక్తులుగా మనం విశ్వాసులుగా ఉండాలని ప్రభు నేర్పిస్తున్నారు. చదువు వరకు పిలుపులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చదువు. ఇదివరకే నేను గెలిచినట్టు నేను అనుకుంటలేదు, కానీ దేవుని నిమిత్తము క్రైస్తవుడిగా ఎంచబడ్డాము. దేవుని నిమిత్తము క్రీస్తు మనం ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని నిమిత్తము ప్రభు కోసం మనం ఉన్నామని చెప్పుకుంటున్నాము. ఎక్కడికి పరిగెడుతున్నాను అంటే
పరిగెడుతున్నాడు. క్రైస్తవ జీవితము సాఫీగా ఉండేది కాదు. ఏం చెప్తుందో తెలుసా? నీకు పరుగు పందెం అనేది ఉంది. క్రైస్తవ్యం పరుగుతో కూడింది. సోమరి లేదో బుద్ధి కలగట్లేదా? సేవల ఎదురుకి నేను నేర్చుకో, లెమ్ము తేజరిల్లు వెలుగనే వాక్యం నీ దగ్గరికి వచ్చింది అని సూటిగా నీకు హెచ్చరిస్తున్నప్పుడు ఇంకా సోమర కింద ఉంటావా? చింపుడు కూడా వేసుకోవాలి. సోమర కింద ఉంటే ఏముంటుందంట? చింపుడు కూడా వేసుకోవాలి. ఈ దేహానికి సరైన వస్త్రాలు కూడా ఉండదు. ఎందుకంటే పని చేయవలసిన సమయంలో నువ్వు బరువెక్కి పడుతున్నావు. కష్టపడాల్సిన వయసులో శరీరాన్ని సుఖపెట్టుకుంటు. అందుకు కదా నీకు కష్టం. చేయవలసిన సమయంలో దేవుడు ఇచ్చిన భారాన్ని మర్చిపోయి నీ శరీరాన్ని పోషించుకున్నావు, నీ శరీరాన్ని సుఖపెట్టుకున్నావు. 33 ఈ అవ్వన శ్రేష్టమైన ప్రాయము మనకి మాదిరిగా దేవుడు 2025 సంవత్సరాల క్రితం ఉంచెళ్ళిపోయాడు. ఆ వయసులో ఏదైనా రైతులు జ్ఞాపకం చేసుకో. ఈ వయసులో నీ ఇష్టమైనట్టు వెళ్తావు, నీకు ఇష్టమైన చోటుకే వెళ్ళిపోగలుగుతావు. కానీ వయసు అయిపోయిందని నీకు ఇష్టమైన చోటు నలుగురు పట్టుకే ఈడ్చిపోతాడు. చచ్చిపోదాం, శ్మశానికి వెళ్ళిపోదాం అనుకుంటారా? అనుకోరు. అవసరమైతే ఇప్పుడు బ్రతుకున్న పాలకొండలో ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు నిమ్మల రామానాయుడు ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో ఆ తండ్రి కమ్మర పని చేస్తూ, అంటే బంగారం పని చేస్తూ, బంగారం పనికొట్టు చేస్తూ పేద కుటుంబం భారీ చనిపోయింది. పిల్లలకి బాగా కష్టపడి పెంచితే చదువుకి మంచి ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళేస్తుంది. పాల్గొన్న ఇక్కడ వెళ్ళిన తర్వాత ఈయన ఆ కష్టపడిన కష్టానికి వయసు అయిపోయిన తర్వాత వృద్ధాప్యంలో వచ్చి మంచం పడితే వీళ్ళు ఆ చక్కటి ఆలోచన చేశారు. ఏం తెలుసా? 3 గంటలకు తెలియకుండా శ్మశానానికి తీసుకుపోయి ఆ ఉద్దేశం కప్పేటేదో కాల్చడం అనుకున్నారు. అక్కడ కాటి కాపడం ఊపు ఉంది కదా, ఊపు ఉంది కదంటే ఐదుగో ఈ డబ్బు నీ దగ్గర పెట్టు, ఈ నెంబర్ నువ్వు తీసుకో, చచ్చిపోతే కనుక ఆ చచ్చిపోయిన నలుగురు పెట్టేస్తాం, ఈ లోపల ఏమీ రోజు కానీ ఆ ఇన్ఫర్మేషన్ మాత్రం టీవీ రిజిస్ట్రేషన్ ఆ రిజిస్ట్రేషన్ ఉన్న రామారాయణ చేసి ఆయన అంబులెన్స్ చేసుకుని వెళ్ళి అక్కడికి వెళ్ళి అది తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేస్తే కొంతకాలం బతిపెట్టారు. చూడండి, తల్లిదండ్రుల భారం విడిచిపెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో కానీ దేవుడి కోసం ఏ భారం నీకు ఏ పౌరుషం ఉంటుంది దేవుడి కోసం? అందుకనే భారం కలిగి నిలబడి ముందు పరుగు పందుతుంది. ఆ పరుగు పందులో నువ్వు అలసిపోవద్దు. గురు అనేది ఒకటి. ఏంటి ఆ గురి అంటే పరలోకమే మన గురి కదా. చూడండి, వాళ్ళు ఆడుకోవాలి చెప్పారు కదా, పెద్ద మీరు చెప్పుకుంటే నాకు వదిలిపెట్టేయడానికి. ఎందుకంటే తల్లిదండ్రులను కూడా బాధ్యత చేసుకోవాలి. ఆ మాట ఎత్తుకుంటా, ఇక్కడ నిలబడి చెప్పిన మాట ఎత్తుకుంటా, ఇక్కడ వదిలేస్తూ ఉంటారు. కాలేజీలో మమ్మీ చేస్తాం. ఇంకా మేము ఏం చేయలేము, మీరు కూడా ఏం చేయలేరు. ఆ సమయంలో చెప్పాల్సిన బాధ్యత మీకు ఉంది కదా. ఆ బాధ్యత మీరు వింటేయడం ఎందుకు అంటే మనం ఎక్కలేదు. భారతదేశం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మన బాధ్యత వాక్యం ఆత్మదేవుడు గుర్తు చేస్తున్నాడు. ఏ భారం కలిగి నీవు ఉన్నామని ప్రశ్నిస్తూ మాట్లాడుతున్నాడు. ప్రశ్నిస్తున్న దేవుడు మాదిరిని చూపించాడు. తండ్రికి రాజ్యం కట్టడానికి కొడుకుల మీద భారం ఉందని చెప్పేసి ఆ భారంలో తండ్రి చేయమన్నది చేయాలని రక్తం చెమటకు మారిపోయిందిగా వెలుగు కలిగిన ప్రార్థన గురించి మనకు గుర్తు చేస్తున్నాడు. ఒక కుటుంబానికి అప్పచెప్పిన బాధ్యత వారు భారం కలిగి ఏ ఒక్కరు కూడా మీరిపోకుండా ఆ యజమానుడు చెప్పినట్టు నడుచుకుని తండ్రి చిత్తాన్ని నెరవేర్చి వాడడం కట్టుకున్న కారణాన్ని బట్టి ఆ కుటుంబం అంతా కూడా రక్షింపబడింది. నీకు నాకు మనం ఏమనుకుంటాం? పిల్లల భారం ఉంది, తల్లిదండ్రుల భారం ఉంది, పెళ్లి చేయవలసిన భారం ఉంది, ఇల్లు కట్టవలసిన భారం, ఈ భారం అన్నీ కూడా దేవుడికి సిక్కులండి. మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతుకుడి, తర్వాత మీకు అన్ని కూడా అనుగ్రహిస్తాను. నమ్మకోలేదా? బయట నుంచి చూడు ఎగురుతున్న పక్షులను కూడా. ఈ మాట నీకు నమ్మకోలేకపోతే అది ఎగురుతున్న ఆకాశ పక్షులను చూడు.
ఎప్పుడైనా నాట్లు వేసేయాలి కానీ కోతలు కోసేయాలి లేదా గురాంసులు కట్టుకుని ధాన్యం కూర్చుకున్నాయని ఎక్కడైనా రాయకుండా లేదు. ఎన్ని కోట్ల పక్షులు ఉన్నాయి, ఎన్ని రకాల పక్షులు అన్నింటినీ పోషించలేదా? ఆకాశ పక్షులు కంటే మనుషులైన నా స్వరూపంలో చేసుకున్న నీవు నాకు చేసుకున్నావు కదా, నిన్ను పోషించిన అని చెప్తున్నాను. కానీ నీకు నాకున్న భారం ఏంటి? బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత నింపాలి, ఏం కట్టుకోవాలి, ఏం పొందాలి, ఇవే కదా నువ్వు అనుకుంటున్నావు. నా మీద మా మీద కూడా మాట్లాడతాను. నేను అదే భారం పెట్టను. దేవుడు నాకు ఆలోచించింది కానీ కష్టపడతాను అంటే తల్లిదండ్రులు భారం ఏంటంటే పిల్లలకి బాధ్యతగా భారం అనేది పెట్టకూడదు అని. ఓకే, మంచిది పిల్లల కోసం తల్లిదండ్రులు, కానీ దేవుడు ఇచ్చిన భారాన్ని మర్చిపోతావు. మీ లోక భారంలో పడి దేవుడు కూడా నీకు భారం పెట్టాడు. అదే భారం పడుతున్న మనుషుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఒక్క గడియలు వెలుగు ఉంటే ఆ రోజు ఆ భారం వాళ్ళకి అర్థమైంది. అందుకనే చెప్పబడిన వాక్యాలు ఏమని తెలుసా? ప్రార్థన అనే వెలుగు నీకు కలిగి ఉండాలి. చదువు మత్తయి సువార్త 24:42. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చును మీకు తెలియదు కనుక మెలకువగా నుండుడి. ప్రార్థన చేయడానికి మెలకువ ఉండదు. ఎందుకంటే ప్రభు రావాలి, మనం తీసుకెళ్ళాలని మనం ఎదురు చూస్తున్నాం కనుక ఆయన వచ్చేటప్పుడు మనం నిద్రపోతే ఆయన దాటిపోయిన తర్వాత కలుపు తీయమన్నా చదువు. ఆదికాండం 32:23 యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసెను. యాకోబు ఒకడు మిగిలిపోయెను. చదవండి, అదే కదా నేను చెప్పాను కదా. ఒక నరుడు తెల్లవారు వరకు కాబట్టి చెప్పేసినది మళ్ళీ చదువుతూ కూడా మళ్ళీ నువ్వు ఓపడలేదు. కక్షితులు కూడా కక్షితులు అంటే ఆ ఆలోచన ఏంటి? పోగొట్టాలి మరి అనుభవం లేదు కానీ తాత మామ పోగొట్టు అంట ఆగిపోయాడు. కథ ఓ ఎందుకంటే వీడు నిద్రపోయేది అలాగే వెళ్తాడు. నేను చెప్తున్నప్పుడు అననుకో ఇంకా వెళ్ళుకున్నాడు ఏదో చెప్తాడు. ఈ ఓపడ మాట్లాడుకో నిద్రపోయేది ఒకరు అలాగే నువ్వు వాకింగ్ చదువుతుంటే చెప్పేసి లోపెట్టాను చదువుకునే యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. చెప్పాను కదా, ఆయన తెల్లవారు ప్రార్థన ప్రభు తెల్లారిపోయి మరి 3 సార్లు వచ్చాడు. 3 సార్లు ఒక్క గడియ అని చెప్పి వచ్చిన కానీ ఏమనుకుంటారు? అలాగే ప్రభు ప్రజెంట్ అనేటువంటి వాళ్ళు అలాగే ఇలా ప్రభు కొత్త గడియ చెప్పలేదంట. ఇందాక పలికిన మాట్లాడిన అలా పలుకు ఎందుకంటే ముందున్నది శ్రమలని గిన్నె. ఆ గిన్నెని చిత్తమైన నది నుంచి తొలగించిన మాటలే చెప్తున్నాడు. నీకు నాకు కూడా మెలుగుగా ఉంది, ప్రార్థన చేయండి. ఏమీ కూడా చేయవలసిన లేదు. ఈ రక్షణను కాపాడుకుని ఇవ్వబడిన బాధ్యత అనేక కోసం ప్రార్థన చేయండి. చదువు పేతురు రాసిన 5వ అధ్యాయం 7వ వచనం చదువు. మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఏ బుద్ధి ఉండాలంట? నిద్రమైన బుద్ధి. ఓకే ప్రభు అంటున్నారు కానీ ఇలా బుద్ధి ఎలా మళ్ళీ నిద్ర పన్నులు భారంగా ఉన్నందుకు చెప్పి సాయపడి అంటే వెలుగులో ఇంకోటి తెలుసుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? నిబ్బరం కలిగి ఉండాలి. అంటే ఒక తీర్మానం తీసుకుంటే అలాగే యాకోబు తీర్మానం ఏంటి? దేవుడు ఆశీర్వదిస్తే తప్ప ఆయన పాదాలు వదలకూడదు. అది నిబ్బరం. ఆశీర్వాదం పొందుకున్నాడు. ఏ అన్న అయితే చంపేస్తాననుకున్న అన్న అవగలించుకుని ఈనాకెందుకు దేవుడు నాకు గోల్డ్ ఇచ్చాడు రా కలుసుకుందామని తీసుకెళ్ళాడు. చంపేయవలసిన వాడు ఏం చేశాడంట? తీసుకుని హక్కున చేసుకున్నాడు. ఏంటి దీనికి ఫలితం అంటే కనుక వెలుగు కలిగిన ప్రార్థన. ప్రార్థన ఈ పరిస్థితులు మారుస్తుంది. శాపం కొట్టేసిన ఆశీర్వాదాన్ని
సువార్త పాఠ్య భాగంలో నీకు నేను నేర్చుకున్నది భారభరితము అన్న అంశంలో నీకు నాకు ఇవ్వబడిన ఏ అంశం ఏంటి తెలుసా? నీకు నాకు ఇవ్వబడిన మాట ఏంటి తెలుసా? మెలకువ, భారం కలిగి ప్రార్థన చేయాలి. మెలకువ ఉండదు. ఇక పాత్ర నాశనం గురించి రాయబడింది 11వ వచనం, 6వ అధ్యాయం చదివే కదా, 11వ వచనం, ఆదికాండం. దేవుని నోవాహుతో ఆ. సమస్త శరీరం మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది కనుక ఉమ్. నా సన్నిధిని వారి అంతము వచ్చినది. భూమి ఎలా అయిపోయిందట? బలాత్కారముతో నిండి ఉన్నది. అనగా పాపముతో నిండిపోయింది కనుక నా సన్నిధి నుండి ఏమొస్తుంది? ఉగ్రత అనేది వచ్చేస్తుంది. నాకు అప్పచెప్పిన బాధ్యత వారు ఎస్కేల్ గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం కానీ చదవతుంది. నరపుత్రుడా ప్రకటింపు. ఏమొచ్చింది? అంతం వచ్చేసింది. చదువు. భూమి నోబల కాలంలో బలాత్కారంతో నిండిపోతే ప్రభు చూసినప్పుడంట, ప్రభు ఆత్మ జలముల పైన అల్లాడుతూ ఉన్నప్పుడు ప్రభు అనుకున్నాడంట, ఈ భూమిని పైకి తీయాలనుకున్నాడంట. అందుకనే భూమిని ఆయన చేశాడు. ఆ భూమిని తీసిన ప్రభు తోటలు వేసిన తర్వాత ఆ మట్టిలో వచ్చే మానవుని చేశాడు. ఎలా చేయాలి అనుకుంటే కనుక ఆయన రూపం ఉందంటే నా రూపంలో నేను చేసే మానవుడు ఉండాలి అనుకుని ఆ మానవుడు ఈ మట్టి రూపుగా ఉండకూడదు, మహిమగా ఉండాలి అని నాసికారంలో ఆయన వచ్చే జీవాయుని ఊది నరుడు జీవాత్మయ్యేలాగా చేశాడు. ఇన్ని చేసిన దేవుని ఎదుట మానవుడు ఎలా అయిపోయాడు అంటే కనుక ఆయన ఇచ్చిన భూమిని బలాత్కారంగా లేక ఒక చోట ఉండి గోపురాలు కట్టుకుందాం, లేక ఒక భాషలో ఉండి మనం పేరు తెలుసుకుందాం అని తనగా సునీతిని ఆలోచన చేసుకుంటూ తన వ్యక్తిగత విషయాల్లో అభివృద్ధిని కోరుకుంటున్నాడు తప్ప భారం కలిగి దేవుడు మనం ఎందుకు చేశాడని మానవుడు ప్రశ్నించుకోకుండా ఆ భారం కలిగిన దేవుడి కోసము బాధ్యతను నిర్వర్తించలేదంట. ఇదిగో అది ఏంటి మామూలు నీతిమంతుడిగా ఉన్నాడు కనుక 120 సంవత్సరాలు ఆ భారం కలిగిన సువార్తను ప్రకటిస్తూ చెప్పిన దేవుడి లెక్కల ప్రకారంగా వాడును 7 అంతస్తులుగా నిర్మించి తన కుటుంబం మాత్రమే రక్షించుకోవాలి. ప్రభు చెప్తున్నాడు ప్రవక్త ద్వారా, నరపుత్రుడా ఇది నేను చెప్తున్న మాట, అంతం వచ్చేది, అంతం వచ్చేసింది, నువ్వు గమనించుకో, అంతం వచ్చేసింది. కాలంలో జనుడు ఇలాగే బలాత్కారులుగా తన ఇష్టానుసారంగా ఉన్నప్పుడు అంతం వస్తుందని హెచ్చరించిన లోబడలేదు. మరలా కుమారుని దినములో ఇదిగో ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉంటే వారి మధ్య ఆత్మదేవుడిగా ఉంటారన్న దేవుడే ఆత్మ చెప్పు సంగతులు చెబుగలవాడు వీరుగాక అని చెబుతూ ఉన్నప్పుడు ఎంత గురించి నువ్వు అవగాహన తెచ్చుకోకుండా వారి గురించి మాట్లాడుతున్నప్పుడు నువ్వే బాధ్యత లేకుండా వారనగా వెలుగు అని తెలుసుకున్నప్పుడు బాధ్యతగా ప్రార్థన చేయగలుగుతున్నప్పుడు దాన్ని ఏ మాత్రం వినకుండా నా కోసం మీరు ప్రార్థన చేయండి అని నీ ప్రార్థన మమ్మల్ని ఏం చేస్తుందా అప్పుడు తెలుసుకోవాలి. మీరు ప్రార్థన చేయండి అంటే నాకు ఏ సంబంధం లేదు, కానీ వేరేవరికే వాళ్ళకే అనారోగ్యం, వాళ్ళతోనే సమస్య, వాళ్ళతోనే ఇబ్బంది, కానీ వాళ్ళు చేయరు. మీరు ప్రార్థన చేయండి. దేవుడు ఏమంటాడు తెలుసా? ఎవరినాడు విశ్వాసం అయితే మీరు ప్రార్థన వెంటనే వింటారు. ఆ మెరుగు నీకు లేదు. లేదా ప్రార్థన అంటే ఏదో యూనివర్సిటీకి వెళ్ళి నేర్చుకుందాం అప్పుడు కానీ నాకు చెప్పండి నాకు ప్రార్థన అంటే మీకు మాట్లాడుతున్నాయి కదా, ఏ మాటలు దేవుడితో మాట్లాడుతూనే ప్రార్థన. ఎవరితో అంటే దేవుడితో. దానికోసం గొప్పగా యూనివర్సిటీలోకి వెళ్ళి బుక్కులు చదివేసి ప్రార్థన నేర్చుకుని కావాల్సిన గవ్వంటున్నాడు, ఆకరించు ఉచ్చరింప సఖ్యము కానీ మూర్ఖులతో నీ పంచాల తండ్రికి నేను ప్రార్థన చేస్తాను అన్నాడు. తను మోకరించు, నీ బాధ్యత కూడా ఎవరికి అప్పచెప్పేస్తావు. ఆ విషయంలో లేకపోతే ఇంకెప్పుడు రాజ్యవ్యాప్తి కోసము తండ్రి చిత్తం కోసము ఆ సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించి లేదా తెలియని వారికి నువ్వు తెలుసుకున్న తెలియజెప్పి రాజ్యవ్యాప్తిలో ప్రతివాడిగా నువ్వుకోవడం ముందు శిష్యులుగా నువ్వుకోవడం మారుంటే ఇక ఈ ప్రార్థనని వెలుగు నీకు లేకపోతే ఆహారాన్ని వృధా చేసుకుంటూ ఎప్పుడు చేయగలుగుతావు. మొట్టమొదటిగా వెలుగు గురించి చెప్తూ ఉంటే రెండవదిగా అంతము గురించి మాట్లాడుతున్న పాఠ్య భాగాన్ని ముందుంటే ప్రభు చెప్తున్నాడు. చదువు పేతురు రాసిన 1 పత్రిక 4:27
అయితే ఉమ్. అన్నిటి అంతము సమీపమై ఉన్నది అన్నిటి అంతము సమీపమైనది. కాగా కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై స్వస్థబుద్ధి గలవారు. ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి ఎలా ఉండాలంట? మెలకువగా ఉండుడి ప్రార్థన చేయడానికి మెలకువగా ఉండుడి. ప్రార్థన అనేది నిద్రలో చేసేది కాదు, అనాలోచితంగా ఉన్నప్పుడు చేసేది కాదు, కేర్లెస్ గా ఉంటే ఏమాత్రం కూడా చేయగలరు. ప్రార్థన అనేది నీకు రాదు. తండ్రితో ఎలా మాట్లాడాలో నీకు తెలియదు. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. తండ్రితో మాట్లాడాలని ఆశ నీకు ఉంటే కనుక ప్రార్థన నీకు చేయడానికి కదా వచ్చేది. ఎందుకంటే నీ పక్షాన దేవుడు తండ్రికి ఎలా విజ్ఞాపన చేయాలో మూలుగుడితో దేవుడు మాట్లాడేస్తాడు. మూలుగుడితో దేవుడు మాట్లాడాడు. పాపాత్మురాలు అని చెప్పినా కూడా అంత ముందు ప్రార్థన చేసిందా? లేదు. పాపాలు ఒప్పుకోవడమే ప్రార్థనగా కనబడుతుంది. ఎలా ఒప్పుకుంది అంటే కనుక అందరూ చూసుకోరు, కన్నీరుని చూస్తున్నారు. శిలోహ మందిరంలోకి వెళ్ళిన అన్న ప్రార్థన బయటికి కనబడిందా? పెదాలు మాత్రమే కలిపి చూస్తున్న యాజకుడైన ఏది ఏమన్నాడు? అద్దురాల మధ్యలోకి వచ్చేవాడు. నీకు ఈ వెలుగు తెలియక, ప్రార్థన అనే వెలుగు నీకు తెలియక నాకు ప్రార్థన ఆగిపోతున్నావు తప్ప నువ్వు మోకరించి గదిలోకి వ్యక్తిగతంగా ప్రారంభించినట్టు ప్రార్థన చేయడం దేవుడు గొప్ప ప్రార్థనాపరుడుగా దేవుడు నేను నిలబడతాడు. నీ ప్రార్థన ద్వారా గొప్ప స్థూర కార్యాలు నీ ద్వారా దేవుడు జరిగేస్తాడు. ఒకరు చేయడం ఏంటి? నువ్వే అనేక మంది కోసం ప్రార్థన చేయగలుగుతావు. అందుకు నీకు ఉండవలసింది ఏంటో తెలుసా? నీదే నీ భారమే, నీ బాధ్యత ఏమన్నా గమనించేస్తారంటే ఇంకొకరి కోసం నువ్వు ప్రార్థన చేస్తావు. అది కదా భారపడుతున్న గురించి మనం మాట్లాడుతున్నది. నాకు నీ కోసం నా కోసం భారం ఏం తెలుసా? నువ్వు నేను రక్షణ కలిగి ఉన్నాను, లేకపోతే దేవుడిని ఎదుర్కొన్నాం, దేవుడి సన్నిధికి వెళ్తున్నాం, దేవుని మాట వింటున్నాం. తెలియని వారికి చెప్పాలి, ఎరగిన వారికి వివరించాలి, రాని వారు రావాలని దేవుడి దగ్గర వారి నిమిత్తం విజ్ఞాపన ప్రార్థన చేయాలి. అది అందుకు నీకు కావాల్సింది ఏం తెలుసా? మెలకువ. చదువు రెండవ పత్రిక, రెండవ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. ఎప్పుడు నీటిలో మునిగిపోయింది? నవకాలంలో నీటిలో ఆకాశాన్ని కూడా తెచ్చుకుని మరి ఇప్పుడు ఏమవుతుంది? భక్తిహీనులు ఉన్నారు, ప్రార్థన చేయవారున్నారు, వెలుగు లేని వారు ఉన్నారు, వారం లేని వారు ఉన్నారు. వారందరి కోసం ఆకాశం నుండి ఏమొస్తుంది? ఇప్పుడు అగ్ని వస్తుంది. వెంకటమైన వ్యాండ్రలతో పంచభూతాలు, గాలి, నిప్పు, నీరు, వెలుగు, చీకటి, పంచభూతాలు ఏమైపోతాయి? లయమైపోతాయి. గాలి లేకపోతే ఉండగలవా? గాలి పీల్చుకోకుండా. నీరు లేకపోతే బతకగలవా? వెలుగు లేకపోతే నడవగలవా? పంచభూతాలు ఏమైపోతాయి? లయమైపోతాయి. అందుకున్న ఇప్పుడు గమనించుకో, అంతం వచ్చే ఉంది. ఇంకా ఆ రంగాల కొంతమంది ఇప్పుడు నవకాలంలో ఏడాది చేసినట్టు ఇప్పుడు కూడా మా పిల్లల కంటే ఆకాశంలో భూమిలాగే ఉంది. ఎప్పుడు జరుగుతాయి అన్నారు. ఇదిగో వాక్యం, నమ్మదగిన వాక్యం, లేఖనము ఏది తెలుసా? ఇవన్నీ కూడా అగ్నికి ఆకుతాయి, కొందరికి నిలువలు చేయబడింది. ఈ లోకం నువ్వు రక్షింపబడలేదని ఆలోచించు. ఈ లోకం నువ్వు దేవుణ్ణి తెలుసుకోలేదని ఆలోచించు. ఇంకా నువ్వు పొందవలసిన బాప్తిసం పొందలేదని ఆలోచించు. అంతే తప్ప నమ్మదగిన దేవుడు వాగ్దానం చేసిన వాడు కనుక ఆయన చెప్పిన మాట కూర్చో తప్పకుండా చేయగలిగింది. అందుకనే ఏం చెప్పాడు తెలుసా? గొప్ప దేవుడు కల్పితాలేమీ లేకుండా ఒక సున్నా తీసిన, ఒక పొల్లు తీసిన శాపాన్ని గురైపోతుంది. బైబిల్ 1600 సంవత్సరాలు 40 మంది ప్రవక్తలు ఏ సంబంధం లేకుండా, ఏ ప్రాంతవాసులు కాకుండా ఒకే దేవుడి గురించి ఒకే మాట ఒకే విధంగా ఎలా రాయగలిగారు తెలుసా? నమ్మదగిన దేవుడు ఆత్మరూపిగా రాయించాడు. దానికి ప్రతి గ్రంథములు కూడా పురాణంలో ఒకరు రాశారు, భగవద్గీత ఉంటే ఒకరు రాశారు, 40 మంది రాసిన ఈ బైబిల్ గ్రంథం ఒకరు రాసిన దాంట్లో అయినా మిస్టేక్లు ఉన్నాయేమో కానీ 40 మంది రాసిన దాంట్లో కూడా ఒక సున్నా తీయే, ఒక పొల్లు తీయే. సవాలు విన్నారు ఎప్పుడైనా? మామూలు లెక్కపడిసే వాళ్ళు సరిగ్గా ఆలోచన చేస్తున్నారు. మాట బయటకు కూడా ఎంత బాగుంది అనిపిస్తుంది. నేను వస్తున్నాను అప్పుడే 10 రోజులు 8 రోజులు బట్టి ఆ స్కూల్
స్కూల్ దగ్గర నుంచి పాల్గొని కాడ నుంచి చర్చి దాకా వచ్చేదాకా కూడా వినపడుతుంది. ఒకే మనం వినపడుతుంది, భజన చేస్తాం, పట్టాలు అలాగా నిలబడుతుంది. కానీ చర్చిలోకి వచ్చేదాకా మాత్రం మనం నిలబడలేదు. అన్ని రోజులుగా చేస్తున్నా ఎరగటి భక్తి కోసం అంత ఆరాటపడి ఎంత ఆర్భాటంగా చేస్తున్నప్పుడు దేవుని కోసం నువ్వేం చేస్తావు? నీకు నువ్వుగానే డిస్టర్బ్ అనుకుంటే, నీకు నువ్వుగానే అది ఇబ్బంది అనుకుంటే, ఎవడో ఎరగినవాడు కాకుండా ఎరిగిన నువ్వే మధురమైన మాట గురించి, వెలుగు చేసే మాట గురించి, తగ్గించే మాట గురించి, ఈ మాటలు మాకొద్దు అని చెవులు చూసుకుంటూ ఉంటే రేపు వేరే రోజు వచ్చి ఖచ్చితంగా నీ మనేమి నీ ప్రమేయం అవసరమో లేదు లేదు నీ దగ్గరికి వచ్చి అప్పుడు నువ్వు ఖచ్చితంగా చెప్పాల్సి ఈ చివరి దినాల్లో చెప్పవలసిన మాటలే, వెళ్ళవలసిన మాటలే మాటలే. మీరు గమనించారు? ఈ చెవులకు వినపడట్లేదా? అలా ఉంటే చాలు. ఇంకా ఆ అరబిక్ ఏం చేస్తారు తెలుసా? ఈ 40 దినాలు ప్రజలు అవకాశం ఉన్నప్పుడు కూడా ఆ మైక్ ఆన్ చేస్తారు, గ్యాస్ పెట్టేసి, అంటే ఒకటే పురాణం అంతా వచ్చేలాగానే అందరినీ మామూలుగా చేసుకుంటారు. అది ఎప్పటికనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది. చిన్ని ఉండదు అంటే దెయ్యము రాదు. పురాణం పెడుతుంటా ఉంటే దెయ్యము రాదు దరిదాపులోకి పడతాము. మరి నిలబడుతున్న ఆ మాటలు కొద్ది సమయాన్ని నువ్వు తట్టుకోలేకపోతున్నావు. దేవుని గురించి ఎంతో సంగీతాన్ని ఉపయోగించి రాసిన మాటలు ఆలపిస్తూ ఉంటే అవి నీకు మధురంగా అనిపించకుండా తలపట్టు అనిపిస్తూ ఉంటే నీకే భారం ఉంది? నీకు ఎంత బాధ్యత ఉంది? భారం గురించి మనం మాట్లాడుకోవాలి. రెండవదిగా, మొట్టమొదటి నీకు మాట ఉండాలంటే వెలుగు కలిగిన ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. రెండవదిగా, నీవు ఆ వెలుగు ఎందుకు ఉండాలంటే కనుక అక్కడ అని అందరూ వచ్చేసిందని గ్రహింపగలిగి ఉన్నాడు. మూడవదిగా ఒక మాట చెప్పేసి నేను వాటిని ముగి చేస్తాను. చదివిన ఉత్తర ప్రత్యుత్తర సంకేతంలో రెండవ యెహోవా వలన నాకు సహాయము కలుగు. దేవుడి వల్ల మాత్రమే నీకు సహాయం కలుగుతుంది. నువ్వు ప్రార్థన చేయాలన్న వాడలో నీకు నోవా కుటుంబాలు నీ కుటుంబం తప్పించబడాలన్న అంత వచ్చినప్పుడు నీకు సేఫ్ జోన్లో ఉండాలన్న సిద్ధపడిన వ్యక్తిగా నిత్యరాజ్యంలో అన్నింటిలో వెళ్ళిపోవాలన్న నీకు సహాయం ఎవరు వలస వస్తుందంటే కనుక దేవుని వల్ల సహాయం పడుతుంది కానీ సహాయం చూడదు కానీ కొండల వైపు ఎత్తిన అంత బలం కలిగిన అధికారుల వైపు చూసిన నీకు సహాయము ఈ చివరి దినాల్లో నీకు సహాయం కలగాలంటే, పరలోకం వెళ్ళాలంటే, ప్రభుని తీసుకెళ్లాలంటే, లేకపోతే ఈ భూమి మీద దేని నుంచైనా తప్పించబడాలంటే ఆ సహాయం దేవుడి వల్ల మాత్రమే కలుగుతుంది. చదవమాట 146వ సంఖ్య 5వ వచనం చదువు. తొందరగా చదవండి. ఎవరు యాకోబు దేవుడు సహాయకుడుగా ఉండను, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్న వాడికి సహాయము దొరుకుతుంది. 46వ కీర్తన మొదటి వచనం. 46 దేవుడే మనకు ఆశ్రయము దుర్గమై ఉన్నాడు. గబ్రియలు రాసిన పత్రిక 13వ వచనం. నిన్ను ఏమాత్రం విడువను, ఎన్నడూ ఎడబాయను. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 28వ వచనం 29వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం. నేను అరణ్యంలో దేవదారు పట్ల 40వ అధ్యాయం 28వ వచనం. నువ్వు వినలేదా? భూమి గంతమును సృష్టించిన యెహోవా నిత్యుడకు దేవుడు, వేరొక దేవుడు లేడు. ఆయన అయిపోయాడు అంటాకే, లేదా ఆయన చరిత్ర ముగిసిపోయింది అంటాకే లేదు. ఆయన జ్ఞానం గురించి శోధించడం ఎవరితనమో కాదు. ఏదో వెళ్ళిపోతలైతే విర్రవిగిపోయి మాట్లాడటం తప్ప ఆయన జ్ఞానం గురించి లెక్క కట్టడం కానీ, ఆయన చరిత్ర అయిపోయిందని చెప్పడం కానీ లేదు. అలనాడు 2025 సంవత్సరాల క్రితం యూదుల ఆలోచన ఇదే. ఈ నుంటే కనుక మన పప్పులు ఉడకం, మనం
ఈయన అడ్డు చేస్తాడు, చంపేస్తే చరిత్ర క్లోజ్ అనుకున్నారు. ఈయన సిలువేసి చంపేస్తే చరిత్ర క్లోజ్ అనుకున్నారు. కానీ క్రైస్తవ్యం లేదా పరిశుద్ధంగా ఏమంటుందో తెలుసా? ఈ జీవితము మరణంతో ముగిసిపోయింది కాదు, మరణం తర్వాతే అసలైన జీవితము ఉంది. అందుకే ప్రభు చెప్పాడు, 33.5 సంవత్సరాలు మాత్రమే జీవించేవాడు కాదు, ఉన్నవాడు అనువాడు భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్నవాడు. అలాగే నిన్ను కూడా ఉంచుతానని నా 8 సంవత్సరాల నుంచి చనిపోయినా నీ వయసును బట్టి సంబంధం లేదు. రక్షణ పొంది చనిపోతే మరలా వివేకాలు పరలోకంలో నీవు ఉంటావు. ఆయన జ్ఞానాన్ని శోధించడానికి కానీ, ఆయన చెప్పిన కట్టడలను శంకించడానికి కానీ, ఆయన చేసింది తప్పని చెప్పడానికి ఎవరి తరమో కాదు. ఎందుకంటే కనుక ఆయన ఏం చెప్పాడు తెలుసా? నాలో పాపం నీలో ఎవడైనా చూపించగలరా అని సవాలు ఇస్తున్నాడు. ఆయన ఏం చెప్పాడు తెలుసా? ఇదిగో పవిత్ర గ్రంథంగా, పరిశుద్ధ గ్రంథంగా మీ చేతులు లేదా భూ ప్రపంచం మీద ఎక్కువగా అమ్మబడి అందరి చేతుల్లో ఉండి అన్ని మూలన ప్రకటించబడుతున్న గ్రంథంలో ఒక పొల్లైన ఒక సున్నాయినా తప్పుగా నేను రాయించగా తీస్తే కనుక తప్పు చేసిన వ్యక్తిగా శాపం పొందాలని. ఇటువంటి దేవుడి జ్ఞానాన్ని శంకించడానికి కానీ, అటువంటి దేవుడి గురించి తప్పుగా మాట్లాడడానికి ఎవరికైనా అవకాశం ఉందంటే లేదు. వాడిలో ఉన్న అపవాది అలా మాట్లాడించడం తప్ప సరైన జ్ఞానవంతులు మౌనంగానే ఉంటాడు. చదువు 20 అయితే అవునడా పరాక్రమము కలిగిన సూర్యుడు వలె. ఒక సూర్యుడు కన్నులెత్తి చూడగలవా? నీ కళ్ళు ఏమైపోతాయట? ఒక్క నిమిషం చూడగలవా? తేలి ఆయన పరాక్రమం కలిగిన కోటి సూర్యుల కాంతిని మించిన తేజోమయుడిగా ఉన్నాడు. అటువంటి వాడిని నువ్వు శిక్షించేది, అటువంటి వాడిని తప్పుపట్టడానికి ప్రయత్నం చేసేది. నువ్వు ఒకవేళ అలా ఉంటే కనుక సూర్యుడిని చూసి మాట్లాడరా అంటుంది వాక్యం. ఇలాగ అనేవాడిని ఆయన గురించి మాట్లాడతాకే నీకు వెలుగునిచ్చి దేవుడు పెట్టిన దీపమైన సూర్యుడి వైపే కళ్ళెత్తి చూడలేకపోతే కోటి సూర్యుల కాంతిని ఇచ్చిన తేజోమైన దేవుడి గురించి ఎలా మాట్లాడతావు? మోషేతో మాట్లాడుతూ నన్ను చూసి బ్రతకలిగిన నరుడెవడైనా ఉన్నాడా? కానీ నా ఇళ్ళలో నమ్మకస్తుడు మిగిలి సాత్వికుడు కనుక నా మంచితనం అంతా నీ ముందు కనపరుస్తానని పండల మధ్యన చేతిని అడ్డబెట్టి ఆ దేవుని వెలుగును దర్శనం చేసిన ఆ చిన్నపాటి వెలుగును చూసినందుకే మోషే ముఖం ప్రకాశించి తోటి మానవులు చూడలేనంత గొప్ప వెలుగుగా ప్రకాశించేసి అటువంటి దేవుని గురించి నువ్వు మాట్లాడండి. సూర్యుడు ఇచ్చిన పరాక్రమం కలిగిన దేవుడి గురించి నువ్వు మాట్లాడేది. అవగాహన లేక అపవాది చేత పట్టబడి అంధుడుగా ఉండి ఈ యొక్క సంబంధమైన బయలుదేవత కలుగు చేసిన మనోనేత్రాల గుడ్డితనం బట్టి మాట్లాడుతున్నావు తప్ప ఇదిగో పరిశుద్ధ గ్రంథం పరిశీలన చేయి. ఆ గ్రంథం ఏమంటుందో తెలుసా? సూర్యుని ఇచ్చిన పరాక్రమం దేవుడి గురించి మాట్లాడుతున్నాను. చివరిగా ఒక మాట చెప్పేసి నేటి భారతదేశ అంశం గురించి రాయబడిన చక్కటి మాట చెప్పేసి నేను వాక్యాన్ని ముగిస్తాను. యెషయా గ్రంథం 67:3 చెప్పి ముగించుకుంటాను. దేనికి ప్రతిగా పేరు గురించి మనం ధ్యానం చేస్తున్నాం. భారతదేశం ఏ భారం ఉంది, ఏ భారం ఉంది అనే ప్రశ్న. ఒకవేళ మీ మీద భారం పెట్టే దేవుడు దానికి విలువ ప్రార్థన భారం. 3 పాఠాలు కూడా ఒక దేవుడు చెప్పిన మాట్లాడే తెలుసా? మొదటిది వెలుగు కలిగి ఉండాలి, రెండవది అంతం వచ్చిందని గుర్తించాలి, మూడవది కూడా మీకు సహాయం దేవుడు చేస్తాడని గమనించాలి. 3 పాఠాలు చెప్పిన 3 విషయాలు. చివరిగా చెప్పిన మాట్లాడేది అక్కడ చెప్తే మరి ఒక ప్రసంగం ఉంది. ఎవరెవరికి ఎటువంటి మీరు మొదటి వచ్చిన చదువు 5 రోజులు రాయబడతారు. అందుకే ఈ గురించి మాట్లాడితే ఏమైపోయాడు? రిచ్గా ఇక్కడ తీరు పెడితే ఐగరు అంతా ఉండదు తప్ప ఆలో ఒకలా కలిసిపోతేనే, ఆలో ఒకలాగా మాట్లాడితేనే, ఆల వ్యాస భాషలో చూపిస్తేనే ఆ తీరును సువార్త ప్రకటించడానికి రాజుగా
దీనుడైన అందరూ దీనుడుగా పుట్టాడు. ఈ మాటలు నాకు ఉంటాయి, కానీ నీవు భారం కలిగి ఉంటే ఈ రాత్రి కాల సమయంలో